స్టేట్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ వారం రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. ఇక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, సమీకరణలపై నేతలతో భేటీ కానున్నారు. ఇక ప్రభుత్వ విధానాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు మేజర్ టాస్క్ గా కొత్త ఇన్ఛార్జిను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత న్యాయం దక్కేలా కొత్త ఇన్ఛార్జ్ నిర్ణయాలు ఉండనున్నట్లు నేతల్లో చర్చ జరుగుతుంది. స్టేట్ కాంగ్రెస్ పై మరింత ఫోకస్ చేసింది హైకమాండ్. ఇందులో భాగంగానే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిను మార్చినట్టు తెలుస్తుంది. సీనియర్ నేత రాహుల్ టీంలో కీలక నేతగా పేరున్న మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ను అపాయింట్ చేసింది. వారం రోజుల్లో కొత్త ఇన్ఛార్జ్ హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలపై కొత్త ఇన్ఛార్జ్ ఫోకస్ పెట్టనున్నారు. ప్రతి అంశాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకునే వ్యక్తిగా, ఐడియాలజీ ఉమెన్ గా మీనాక్షి నటరాజన్కు పేరుందని నేతలే చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా అంశాలపై మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇవ్వనున్నట్లు ఆమెతో కలిసి పనిచేసిన నేతలు తెలిపారు. స్టేట్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేతల్లో సమన్వయ లోపం, పాత కొత్త లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారింది. దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్న టైంలో అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సమన్వయంను సరిచేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు గ్రూప్ తగాదాలపైన మున్షి సీరియస్ గా రియాక్ట్ కాలేదన్న ఆరోపణలు వినిపించాయి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరగడం, పార్టీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఎమ్మెల్యేలు రహస్య భేటీ కావటం వంటి అంశాలన్నీ ఇన్ఛార్జ్ నిర్లక్ష్యమే అనే టాక్ వినిపించింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలు కూడా సీరియస్ అయ్యారనే చర్చ పార్టీలో జరుగుతుంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో కీలకమైన నేతగా పేరుంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా నిష్పక్షపాత వైఖరితో వ్యవహరించడం మీనాక్షి స్టైల్. ఎన్ఎస్యూఏ జాతీయ అధ్యక్షురాలుగా ఉన్న టైంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటుందని పలువురు నేతలు చెబుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు నేతలు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందున్న మరో టాస్క్ లోకల్ బాడీ ఎన్నికలు. చాలా రోజులుగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా మేడం కార్యాచరణ ఉంటుందనే చర్చ జరుగుతుంది. నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేలా ఫోకస్ పెట్టాలని నేతలు కోరుతున్నారు.